మనకు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే పాకిస్తాన్లోని బాలాకోట్ మీద అటాక్ చేసినటువంటి సందర్భంలో బంకర్ బ్లస్టర్ బాంబ్స్ వాడారు భారత సైన్యం. అప్పుడు ఏదైతే మదర్సా ముసుగులో ఆ కింద సెల్లార్లో ఉంటున్నటువంటి తీవ్రవాద శిక్షణ శిబిరాన్ని పేల్చేసినటువంటి సంఘటన. అప్పుడు మనకి ఆ ఆయుధాన్ని ఇచ్చింది ఇజ్రాయెల్. ఇప్పుడు అట్లాంటి బాంబులని ఇజ్రాయెల్కి అవసరమైన అమెరికా సప్లై చేసింది. ఏదైతే నిన్న నస్రుల్లాని లేపేయడానికి వాడింది అదే అన్నటువంటిది అమెరికా ఇచ్చింది. సమాచారం ఏమో ఇరాన్కి సంబంధించినటువంటి గూఢచారులు ఇచ్చారన్నటువంటి విషయం తాజాగా బయటకు వచ్చింది. హెజ్బుల్లా అధినేత నస్రల్లాను అంతమొందించేందుకు ఇజ్రాయెల్ భారీ వ్యూహాన్ని అమలు చేసింది. ఒకప్పుడు నెతన్యాహుని వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగిన వాయుసేనని ఇరాన్ గూఢచారిని అమెరికా బాంబుల్ని వినియోగించుకుంది. సెకనుకు 2 చొప్పున 100 బాంబులతో దాడి చేసి నస్రుల్లాను చంపేసింది. ఒకప్పుడు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు న్యాయ సంస్కరణలు వ్యతిరేకిస్తూ వాయుసేనలోని ఓ స్క్వాడ్రన్ ఆందోళనకు దిగింది. కానీ గత ఏడాది అక్టోబర్ 7న హమాస్ దాడితో తిరిగి విధుల్లో చేరింది. ఇప్పుడు అదే స్క్వాడ్రన్ ఏకంగా హెజ్బుల్లా అధినేత నస్రల్లాను లెబనాన్లో మట్టుబెట్టింది. అదే ఇజ్రాయెల్ వాయుసేనకు చెందిన 69వ స్క్వాడ్రన్, ముద్దుగా హామర్స్ అని పిలుస్తారు. హాట్ జెరిమ్ ఎయిర్ బేస్ కేంద్రంగా ఇది పనిచేస్తుంది. ఆపరేషన్ న్యూ ఆర్డర్ పేరుతో హెజ్బుల్లా ప్రధాన కార్యాలయం మీద దాడి కోసం హట్ జెరిమ్ ఎయిర్ బేస్కి కొత్త కమాండింగ్ అధికారిగా బ్రిగేడియర్ జనరల్ అమిచై లెనినేని నియమించారు. హామర్ స్క్వాడ్రన్ F-15 ఐరామ్ ఫైటర్ జెట్లని వాడుతుంది. గతంలో సిరియా, లెబనాన్లో కఠినమైనటువంటి ఆపరేషన్లు జరిపిన అనుభవం ఈ సిబ్బందికి ఉంది. లెబనాన్లో దాడికి 100 బాంబుల్ని ప్రతి 2 సెకన్లకు ఒకటి చొప్పున లక్ష్యాల మీద జారవిడిచినట్టు లెవినే వెల్లడించారు. ఈ ఆపరేషన్లో పాల్గొన్న వాళ్ళలో సగం మంది రిజర్విస్టులే అని పేర్కొన్నారు. 25 ఏళ్ల నుండి 50 ఏళ్ల వయసు వాళ్ళు ఉన్నట్టు చెప్పారు. గతేడాది ఇజ్రాయెల్లో న్యాయ సంస్కరణలకు వ్యతిరేకిస్తూ ఈ స్క్వాడ్రన్లోని సిబ్బంది ఆందోళనకు దిగడం విశేషం. హెజ్బుల్లా చీఫ్ నస్రల్లా ఎక్కడున్నాడో ఖచ్చితమైన లొకేషన్ ఇరాన్కి చెందిన ఓ గూఢచారే ఇజ్రాయెల్కి అందించాడని తేలింది. బీరుట్ శివార్లోని దహియాలో హెజ్బుల్లా అండర్ గ్రౌండ్ హెడ్ క్వార్టర్లో నస్రల్లా ఉన్నాడని టాప్ కమాండర్తో భేటీ అవుతున్నట్టు అతను ఇజ్రాయెల్కి ఒప్పందించాడు. దీంతో ఇజ్రాయెల్ నేరుగా ప్రధాన స్థావరం మీద దాడి చేసి మొత్తం భవనాలని నేలమట్టం చేసింది.